నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. పేరు లక్ష్మీ మల్లేశ్వరరావు. నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి. ఈరోజు మనం ఇక్కడ 4th డ్రైవ్ జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్నాం. మనం ఆలోచించేది ఒక 500 రూపాయలని ఆలోచిస్తున్నాం. 500 రూపాయలు కట్టితే మనకు 1 year పాటు ఇన్సూరెన్స్ వస్తుంది. దాంట్లో మనం కట్టేది 500 అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు దానికి ఇంకో 1500 యాడ్ చేస్తేనే మాత్రమే మనకు ఇన్సూరెన్స్ వస్తుంది. మనం కట్టేది 500, ఆయన మిగతా 1500 ఒక్కొక్క సభ్యత్వానికి వేసి కలిపి కట్టి మనకు ఒక ఇన్సూరెన్స్ అంటే మన కుటుంబానికి ఒక భరోసా. మనం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎల్ఐసి అయినా ఏదైనా కూడా అట్లే ఉంటుంది. మనకి జరగాలని కాదు, జరగకూడదని కాదు, కానీ ఒక భరోసా అనేది ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగైతే మనకు ఆస్తి ఉంటే ఈరోజు మనం సంపాదించకపోయినా అది ఉంది, మనకి ఏదో సోర్స్ ఉంది అన్నట్లు అలా ఒక చేయటానికని వస్తుంది. దీంతోపాటు మేమందరం ఇక్కడ రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సభ్యత్వం ఇంతటితో కాకుండా మీకు గూడూరులో కానీ నెల్లూరులో కానీ ఏదైనా మెడికల్ పరంగా, స్కూల్స్ పరంగా, ఏదైనా లీగల్గా ఏదైనా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇక్కడ ఈయన పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ అని ఈయన గూడూరు పట్టణ అధ్యక్షుడు. ఇక్కడ ఈయనున్నారు చంద్రనీలు, ఈయన గూడూరు నియోజకవర్గ జనసేన నాయకులు. ఈయన పెద్దిశెట్టి వెంకట కుమార్ని కెన్ఫిల్ అని ఎన్ఆర్ఐ కంపెనీ ఉన్నాయి. ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ కంపెనీ. అంటే అన్ని విధాలుగా ఒక ఊరికే సభ్యత్వం తీసుకొని 500 తీసుకొని వెళ్ళిపోయాము చేసాము ఒక టార్గెట్ అనేది కాకుండా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉన్నారు. నేను నెల్లూరు జిల్లా మరియు ఎన్ఆర్ఐ జనసేన నాయకుడిని. సో అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్ హెడ్ అనుకుంటే దాంట్లో మనం అందరం మెంబర్స్ అవ్వాలంటే సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉమ్మడి కుటుంబాన్ని మనం బలోపేతం చేసినట్టు. మనం ఎంత సభ్యత్వాలు ఎక్కువ తీసుకుంటే మన బలం అంత పెరుగుతా పోద్ది. మనకేంటి అడ్వాంటేజ్ అని అంటే, ఉపయోగం ఏంటి అని అంటే, ఒకటి ఇన్సూరెన్స్ వస్తుంది. రెండోది మీరు జనసేనలో మెంబర్స్ ఉన్నారంటే ప్రజెంట్ మనం గెలుచున్నాం, అవునా? సో ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా ఇప్పుడు దాకా ఇక్కడ ఏదైనా చేసి ఉండొచ్చు. ఇక ముందు మిమ్మల్ని చూసినా మీరు వాళ్ళ దగ్గర పోబడలేదు. ఓకే, మీరు టీడీపీ అన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యల్ని చెప్పుకుంటే వాళ్ళు మీ సమస్యలను పరిష్కరిస్తారు. అట్లా జరగలేదు. మీకు ఇంకే సమస్య వస్తే మీరు నెల్లూరు జిల్లా అధ్యక్షుల దగ్గరికి రావచ్చు, మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలంచాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏది చేసినా కూడా న్యాయపరంగా చట్టబద్ధంగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల మేరకు చేసుకుంటూ పోదాం. మీకు గుర్తింపు ఏంటి? మేము జనసేనలో ఉన్నామనంటే సభ్యత్వం తీసుకోవడం. సభ్యత్వం తీసుకోవడం వల్ల వీళ్ళు జనసేన మెంబర్స్, వీళ్ళు జనసేన కోసం పనిచేస్తున్నారు అని చెప్పి ఒక గుర్తింపు వస్తుంది. ఇంకొకటి ఏంటి, ఇందాక అన్నగారు చెప్పినట్టు, తర్వాత చంద్రనీళ్ళు మల్లేశ్వరం వీళ్ళు చెప్పినట్టు తొందరలో మీకు లోకల్ ఎలక్షన్స్ వస్తాయి. లోకల్ ఎలక్షన్స్లో మీకు కొన్ని సీట్లు వస్తాయి. అప్పుడు మీకు మీ టీం అంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. వీళ్ళందరూ మన వాళ్ళు, వీళ్ళు